హాయ్ హలో వెల్కమ్ టు లక్ష్మీస్ హ్యాపీ హోమ్. ఈరోజైతే నాకు ఒక ఫోటోషూట్ ఉందండి. ఫోటోషూట్ వచ్చి క్లయింట్ ప్రగతి రీసెర్చ్ బుక్ చేసుకున్నారు. అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. మేమైతే అర్లీ మార్నింగ్ 5కే అక్కడ ఉండమని చెప్పారు. కాకపోతే మేము వెళ్ళడానికి ఆ టైంలో క్యాబ్స్ బుక్ అవ్వక మేము వెళ్ళేసరికి 5:30 అయింది. లోపలికి ఎంటర్ అవ్వగానే వాళ్ళు రూమ్కి వెళ్ళడానికి దూరం ఉంది అని చెప్పి రీసెర్చ్ వాళ్ళే వెహికల్లో రూమ్ దగ్గర వరకు అయితే డ్రాప్ చేశారు. మేము వెళ్ళేసరికి క్లయింట్స్ అయితే రెడీగా ఉన్నారు, మా కోసమే వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ సన్ రైజ్ పోతుంది అనే టెన్షన్ అనమాట. మేము వెళ్ళగానే ఫాస్ట్గా సెటప్ పెట్టేసుకున్నాము. మొత్తం సామాన్లన్నీ సర్దేసుకొని రెడీ చేయడం స్టార్ట్ చేశాము. అమ్మాయి డ్రెస్సెస్ అన్నీ కూడా క్యాజువల్ వేర్ కాబట్టి హెవీగా ఉండదు. హెయిర్ స్టైల్స్ అన్నీ కూడా సింపుల్గా ఆ డ్రెస్సెస్కి సెట్ అయ్యేలా చేశాను. ఈ డ్రెస్కి అయితే ఫస్ట్ లుక్ అయితే ఇది అనమాట. సింపుల్గా స్ట్రైట్నింగ్ చేసి ఫ్రెంచ్ ఫ్లాట్ అయితే అల్లేసాను. అబ్బాయికి కూడా లైట్గా టచ్అప్ చేశాము. వాళ్ళు వెళ్ళి అయితే ఫోటోషూట్ స్టార్ట్ చేసుకున్నారు. నేను కూడా ఇంకా రీసెర్చ్ చూద్దామని తిరుగుతూ అలా వెళ్తున్నాను. మామిడి చెట్లు అన్నిటికీ కూడా చాలా హెవీగా కాయలు ఉన్నాయండి. అన్ని కాయల్లో కూడా ఒక కాయ తెంపితే 500 ఫైన్ అని చెట్లకి స్టిక్కర్స్ అంటించారు. ప్రతి చెట్టు దగ్గర సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఫోటోషూట్ అయితే స్టార్ట్ అయ్యిందండి. వాళ్ళైతే ఫోటోషూట్ చేసుకుంటూ ఉన్నారు. ఫోటోగ్రాఫర్ నవీన్ ఫోటోగ్రాఫర్ అయితే చాలా బాగా చేస్తారు. ఇదైతే సెకండ్ లుక్ అండి. సెకండ్ డ్రెస్ మీదకి ఇలా హెయిర్ స్టైల్ చేశాను. వాళ్ళైతే ఫోటోషూట్కి వెళ్ళారు. నేనైతే మాత్రం రీసెర్చ్ ఒక డ్రెస్ చేంజ్ అయిన తర్వాత ఒకవైపు అలా రీసెర్చ్ మొత్తం కూడా కవర్ చేస్తూ ఉన్నాను. అలా తిరుగుతూ వెళ్తూ ఉన్నాను. ఇక్కడైతే రాళ్ళని బొమ్మల్లా చెక్కారు. చాలా బాగున్నాయి చూడ్డానికి. శిల్పాలన్నీ కూడా గ్రీనరీ, వాటర్ అంతా ఉండడం వల్ల చాలా చల్లగా కూడా ఉంది. అంత ఎండలో కూడా మొత్తం తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట మేము కూడా. వాళ్ళు ఫోటోషూట్ అయితే సైకిళ్ళ మీద ఫోటోషూట్ అయితే చేస్తున్నారు. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ డ్రెస్ చేంజ్ ఉందని చెప్పారు. ఇంకా అందుకని వాళ్ళకి అందుబాటులోనే ఉన్నాము తిరగడం ఆపేసి. ఇంకా ఇదైతే థర్డ్ లుక్ అండి. ఇలా సింపుల్గా ప్రతి డ్రెస్ మీదకి కూడా హెయిర్ స్టైల్ చేంజ్ చేశాను సింపుల్గానే. ఇలా థర్డ్ డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ కూడా మేము ఇంకొక వైపు తిరగడానికి చూడడానికి వెళ్ళాము. నాతో పాటు మేకప్ మ్యాన్ కూడా ఉన్నారండి. ఇద్దరం కలిసి తిరుగుతూ ఉన్నామన్నమాట. ఇప్పుడు వచ్చిన ప్లేస్ అయితే పిల్లల ప్లే ఏరియా అనమాట. చాలా బాగుందండి. పెద్దవాళ్ళ టెన్నిస్ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్. ఇదైతే పిల్లలు స్లైడ్స్ అవి వాళ్ళ టాయ్స్ ఉండేంత ప్లేస్ అనమాట. చాలా బాగుంది చూడ్డానికి. ఇంతవరకు చూసిన ప్లేసెస్ కంటే కూడా ఈ ప్లేస్ చాలా బాగుంది చూడ్డానికి. ఎందుకు అంటే పిల్లలకి ఒక్కళ్ళకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా. ఇక్కడ జంతువులన్నీ నిజంగానే ఉన్నాయా అనే విధంగా ఉన్నాయి. డైనోసార్, ఎలిఫెంట్స్, పులి, సింహం, జింకలు చాలా ఉన్నాయి ఇక్కడ. చిలుకలు అయితే పెద్ద పంజరంలా ఒకటి కట్టారు. అందులో అన్ని రకాల చిలుకలు ఉన్నాయి. కొన్ని రకాల కొత్త బర్డ్స్ కూడా ఉన్నాయి. కొన్ని కోళ్ళను కూడా పెంచుతున్నారండి. అవి కింద వైపు ఉన్నాయి. ఈ చిలుకలు అయితే పైన కలర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ మనిషి ఏదో కూర్చొని ఉన్నారనిపిస్తుంది కదా, కానీ అది మనిషి కాదండి, స్టాచ్యూ పక్కనే కుక్క కూడా. ఇంకా పక్కనే చూడండి అమ్మ కొడుకులు ఇద్దరు టేబుల్ మీద కూర్చొని ఉన్నట్టుంది కదా, ఇది కూడా స్టాచ్యూ. చూడడానికి చాలా బాగుంది. నేను వాళ్ళతో ఫోటో దిగాను. అలాగే వెనక వైపు బటర్ఫ్లై దగ్గర కూడా కూర్చొని ఫొటోస్ దిగాను. ఇవి రియల్ హార్సెస్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఈ హార్స్ మీదకి ఎక్కి నేను ఫొటోస్ దిగాను. ఇంకా ఇక్కడ క్రొకడైల్స్ కనిపిస్తున్నాయి కదా, వాటర్లో నుంచి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది కదా, కానీ ఇవి కూడా స్టాచ్యూస్ అండి. చూడడానికి చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా పెద్దగా ఉంది. చూడ్డానికి చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది చూడ్డానికి. నేను మొత్తానికి రీసెర్చ్ మొత్తం చూసేసి కవర్ చేసేసాను. ఫైనల్ లుక్ అయితే అమ్మాయికి శారీ కట్టేసి హెయిర్ స్టైల్ అయితే ఇలా సింపుల్గా చేశాను. వర్క్ అయితే అమ్మాయికి చాలా బాగా నచ్చింది. తనకి తెలుగు సరిగ్గా రాదనమాట. ఫోటోగ్రాఫర్స్ అయితే ఫైనల్ డ్రెస్తో ఫోటోషూట్ స్టార్ట్ చేసుకున్నారు. మాకు వర్క్ అయిపోయింది.